మహాశివరాత్రి సందర్భంగా 11 రోజులు నిర్వహించుకుంటున్న ఈ శివధ్యాన లహరి కార్యక్రమానికి అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. ఈ ధ్యానంలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు 9వ రోజు. శివానంద లహరిలోని 9వ శ్లోకంతో మనం ధ్యానం చేద్దాం. నేను మొదటగా 11 రోజులు ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నప్పుడు 11 రోజులు ఎక్కువ అవుతుందేమో అని అనిపించింది నాకు. కానీ 11 రోజులు కాదు, ఈ ఆనందాన్ని 111 రోజులైనా జీవితాంతమైనా కూడా అనుభవించవచ్చు. చాలా బాగుంది అనేంత గొప్పగా ఉందన్నమాట ఈ అనుభూతులు. గత 8 రోజులుగా మనం ఆ మహాదేవుడి చైతన్యంతో, ఉష చైతన్యంతో మమేకమవుతూ శివతత్వాన్ని అర్థం చేసుకుంటూ ఒక అద్భుతమైన ఆనంద ప్రవాహాన్ని మనలో అలా అది ధ్యానం అయిపోయిన తర్వాత కూడా రోజంతా ఆనంద ప్రవాహం అలా కొనసాగుతూనే ఉంది. అటువంటి అమృతపానం, అమృతం అంటే నాకు తెలియదు, కానీ అత్యుత్తమైనటువంటి అలౌకికమైనటువంటి పరమానందం ఏదైతే ఉందో దాన్నే అమృతం అంటారేమో అనుకుంటున్నాను నేను. ఆ అమృతత్వాన్ని, ఆ రకమైన ఒక వర్ణించటానికి వీలు లేని ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ శివ చైతన్యంతో ఆ అనుభూతి రోజంతా అనుభవిస్తున్నప్పుడు ఈ ధ్యానం అది ప్రతిరోజు చేయాలని అనిపిస్తుంది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈరోజు 9వ రోజు మన ఆనందానుభూతులన్నింటినీ ఇంకా 9 వండర్ఫుల్ నెంబర్ ఇంకా మనం అనుభవిద్దాం. ఇంకా డీప్గా మనము ఈ శివతత్వంతో మమేకం అవుదాం. ఈ 5 రోజులు మనం చేసుకున్న ధ్యానం మన చైతన్యం పరిధిని విస్తరించింది, దివ్యానుభూతుల్ని ఎన్నో పంచిపెట్టింది. మనందరం కూడా చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్తున్నాం. ముందుగా మనము నిన్న 8వ రోజుని చెప్పుకున్నటువంటి దాన్ని ఒక్కసారి చెప్పుకుందాం. పరమేశ్వరుడు కాకుండా పరమేశ్వరుడు మనకి ఇచ్చిన ఎంతో గొప్ప విషయాలని కాకుండా మనం చాలా భ్రాంతుల్లో ఉంటాం. ఆయన అన్నీ ఇవ్వగలిగిన సమర్థుడు అని మనకు తెలుసు. విశ్వమంతా ఆయనే చూసుకుంటున్నారని మనకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మనం భ్రాంతిలో ఉంటాం. ఎలాంటి భ్రాంతులు అంటే మనకి ఎండమావుల్లో నీళ్ళులాగా ఉదాహరణలు అన్నమాట ఇవి. తాడుని చూసి పాము అనుకునే భ్రాంతి, అలాంటి భ్రాంతులే ఇవన్నీ. అబద్ధం అని తెలిసినా కూడా ఆ క్షణంలో భయపడిపోతాం, ఆ క్షణంలో ఆశతో పరిగెడతాం. అలాంటివి అన్నమాట. ఇలా చిన్న వాటికి మనం చిన్న గుళ్ళకో ఎక్కడికో వేరే బాబాల దగ్గరకో ఎక్కడికో వెళ్ళి వాటిని మనము ఆ క్షణానికి ఏదో ఒక పరిహారం చేస్తే ఇది వస్తుంది అనేటటువంటి నమ్మకాలతోటి మనం వెళ్తూ ఉంటాం. ఇలాంటి భ్రాంతులు, నమ్మకాలు వదిలేసి పరమేశ్వరుడి పాదాల మీదే ధ్యాస ఉంచి అన్నీ ఇవ్వగలిగే సమర్థుడే ఆయన అనే నిశ్చయమైన నమ్మకంతో ఉన్నప్పుడు సమస్తం ఆయనే ఇస్తారు అనేదాన్ని మన మనసులో దృఢపరచుకోమని శంకరాచార్యుల వారు చెప్పారు. నిజంగా మనం దృఢంగానే ఉన్నాం, దృఢపరుచుకున్నాం. ఆ పరమేశ్వరుడు, ఆ మహా చైతన్య స్వరూపుడు, ఆ మహాశక్తి వీళ్ళిద్దరి ఈ సృష్టి అంతా సృష్టించింది. మరి ఈ సృష్టిలో అంతా సృష్టించి అన్నీ మనకు అమర్చిన వాళ్ళు మనకేం తక్కువ చేస్తారు?
మనం కృతజ్ఞతతో ఉండి, ప్రేమతో ఉండి, సమర్పణతో ఉంటే సమస్తం వస్తాయి మనకి. ఇది నిన్న మనం తెలుసుకున్నటువంటి విషయం. దాన్ని ధ్యానంలో దృఢపరుచుకొని నమ్మకాన్ని పెంచుకొని ఉన్నాం మనం ఇప్పుడు. ఈరోజు ఏం చెప్తారో మనం చూద్దాం. దానికి ముందుగా మనము ధ్యాన స్థితిలోకి వెళ్దాము. కొంచెం సేపు ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు 9వ శ్లోకాన్ని చదువుకొని ఆ తర్వాత మనము అందులోని అర్థాన్ని మనసులోకి తీసుకొని ధ్యానం చేద్దాం. ప్రశాంతంగా కూర్చోండి. సున్నితంగా కళ్ళు మూసుకోండి. రిలాక్స్డ్గా ఉండండి. స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోండి. వెన్ను నిటారుగా ఉంటే విశ్వశక్తులు మీలోకి నిరాటంకంగా ప్రవహిస్తుంది. శ్వాస మీద దృష్టి పెట్టండి. లోపలికి తీసుకునే గాలి, బయటికి వదిలే గాలిని గమనిస్తూ ఉండండి. ఆ తీసుకుంటున్నప్పుడు మీ శరీరంలోకి ప్రవహిస్తున్న చైతన్యాన్ని గమనించండి. నెమ్మదిగా ఈ పదార్థ దేహం నుంచి యథార్థ రూపంలోకి, అంటే ఆత్మరూపంలోకి, చైతన్యంలోకి ప్రయాణం చేద్దాం. పుట్టిన ప్రతి జీవి ఈ చైతన్యంతో కలవాలని ఇక్కడికి భూమి మీదకి వస్తారు. మనం ఊర్ధ్వలోకాల నుంచి దిగి వచ్చినప్పుడు ఒక్కొక్క చైతన్యపు పరిధిని వదులుకుంటూ ఈ సాంద్రత కలిగిన ఈ పదార్థ దేహం తీసుకున్నాం. ఇది మళ్ళా ఈ సాంద్రత తగ్గి మనం చైతన్యపు స్థితిలోకి, ఆ కాన్షియస్ స్టేట్లోకి, శివ చైతన్యంలోకి వెళ్ళాలంటే మనం రోజు ఈ ఛానల్లో ఇలా మనం చైతన్యం వైపు మళ్ళించుకుంటూ ప్రయాణం చేయాలి. అప్పుడే మనం అసెండ్ అవుతాం. శ్వాసను తీసుకుని వదిలిపెడుతూ ఉండండి. లోపలికి వెళ్ళే గాలి, బయటికి వచ్చే గాలిని గమనించండి. శరీరం ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, ఇవి రెండు ఆత్మకి అనుసంధానం అవుతున్నాయా? నేను ఆత్మస్థితిలో ఉన్నానా, దేహస్థితిలో ఉన్నానా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, గమనించండి. దేహస్థితిలో ఉన్నంతకాలం భౌతికతలోనే ఉంటాం. చైతన్య స్థితిలోకి, ఆ శివ చైతన్యంలోకి మనం అసెండ్ అవ్వలేకపోతాం. అందుకని మనం ముందుగా మనం దృఢపరచుకోవాలి. నేను శాశ్వతుడను, నేను శివచైతన్యంతో ఉన్నాను. ఈ భూమి మీద నా ద్వారా జరగవలసిన పనుల కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నేను పూర్తి చైతన్య స్వరూపుణ్ణి, నేను దివ్యాత్మను. ఇలా మీరు మీ శరీరంతో, మనసుతో, బుద్ధితో, ఆత్మతో మాట్లాడండి. మీ ఇంటర్నల్గా ఈ వాయిస్ని ఇవ్వండి. మీరు శాశ్వతులు, మీరు నిత్యులు, మీరు అనంతులు అనే విషయాన్ని మీకు మీరు ధృవీకరించుకోండి. ఆ ధృవీకరించుకున్నప్పుడే మన ధ్యానంలో నిశ్చల స్థితిలోకి వెళ్తాం. ఆ ధ్యానాన్ని పొందగలుగుతాం. ఆ ఆత్మతో అనుసంధానం, పరమాత్మతో అనుసంధానం అవ్వగలుగుతాం. మనం శ్వాసిస్తున్నాం. ఎలా శ్వాసించాలి? మనం బ్రహ్మరంధ్రం నుంచి ప్రాణశక్తిని తీసుకోవాలి, ఆక్సిజన్ని కాదు.
ప్రాణవాయువుని కాదు, ప్రాణశక్తిని, విశ్వ ప్రాణశక్తిని తీసుకోండి. దీన్ని లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అంటారు. ఇది ఎంత మీరు తీసుకుంటే అంత మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మీ ఆత్మ చైతన్యం విస్తృతమవుతుంది. నేను తీసుకుంటున్నాను కదా శ్వాసని అనుకోవద్దు. ఆ శ్వాసతో పాటు మీలో ఆలోచనలు, మీలో ఎమోషన్స్, మీలో నెగటివ్ ఫీలింగ్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ బయటికి వెళ్ళి మనసు శూన్యమైనప్పుడే విశ్వ ప్రాణశక్తి, విశ్వ చైతన్యం మీలో ప్రవహించగలుగుతుంది. మీరు తీసుకునే ప్రతి శ్వాసలోనూ విశ్వ ప్రాణశక్తిని తీసుకోండి. మీరు వదిలే ప్రతి శ్వాసలోనూ మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ భయాలు, మీ నమ్మకాలు అన్నింటినీ ఒకటొకటిగా త్యజించండి. ఏదైనా త్యాగం చేస్తేనే కానీ ఫలం రాదు. పరిత్యాగం ఒకటొకటిగా వదిలేయడమే. ఆ వదిలేసినప్పుడు అసలైందేదో అది మనకి కనిపిస్తుంది. అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాసను తీసుకుంటూ సహస్రారం నుంచి మూలాధారం వరకు. సహస్రారం అంటే ఏంటో అనుకోకండి. తల నుంచి కింది వరకు గాలిని తీసుకోండి. రండి, మూలాధారం నుంచి వదలండి. మన శక్తిని ఎప్పుడు అధోముఖంగానే ప్రసరిస్తూ ఉంటాం. ఆ శక్తి ప్రవాహం కిందకి ఉన్నప్పుడు మనం సృష్టించగలుగుతున్నాం ఒక ప్రాణిని. అదే ప్రాణం, అదే శక్తి ప్రవాహం కింద స్వాదిష్టాన చక్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకు ప్రయాణిస్తే మనం అమరులమవుతాం, అజేయులమవుతాం, పరమాత్మలమవుతాం. మన దేహంలో, మన మెదడులో ఉన్న క్లీనర్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు ప్రసరించే ఆ అమృతం మనని అమరులను చేస్తుంది. అందుకని ఏ ఎమోషన్స్ని లేకుండా ఆ విశ్వశక్తిని నిరాటంకంగా ప్రసరించనివ్వండి. ఇప్పుడు మనం శివానంద లహరిలోని 9వ ధ్యాన శ్లోకం చెప్పుకొని ఆ శ్లోకం యొక్క అర్థంతో దానిలోంచి తీసుకునే విలువలతో ఇంకొంచెం చైతన్యాన్ని పుంజుకొని మరింత ఆత్మోన్నతిని పొందుదాం. ఎవరు ధ్యాన స్థితి నుంచి బయటికి రావద్దు. ధ్యాన స్థితిలోనే ఉండండి. వినండి. అది అర్థం చేసుకునేందుకు మీ లోపల నుంచి ప్రయత్నించండి. మీ మెదడుతో, మీ మనస్సుతో
ఈ పంచేంద్రియాలతోటి కాదు, లోపలున్న దివ్య చైతన్యంతో ఆ మాటలతో ఇంకొంచెం చైతన్యాన్ని తెచ్చుకోండి. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్థేక్యం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనైః న జానాతి కిమహో. మనమందరం మందబుద్ధితో ఏం చేస్తూ ఉంటామంటే, భగవంతుని పూజించాలి అంటే పూల కోసం చాలా లోతైన తటాకాల్లోకి, అంటే కలువ పువ్వుల కోసం పెద్ద పెద్ద చెరువుల్లోకి వెళ్ళి అన్వేషించి స్వామికి ఈ పువ్వులు ఇష్టం, స్వామికి ఆ పువ్వులు ఇష్టం అని వెతికి 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 పట్టుకొస్తామన్నమాట. అలాగనే పెద్ద పెద్ద అరణ్యాలలోనూ పెద్ద పర్వతాలలోనూ అక్కడ స్వామి ఉన్నాడు అని చెప్పి ఆ ఎత్తులన్నీ ఎక్కుతూ ఆ పర్వతాల మీదకి అధిరోహిస్తూ ఆ అరణ్యాల్లో మైళ్ళ మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ అక్కడెక్కడో స్వామి ఉన్నాడని ఒళ్ళు హోనం చేసుకొని వెళ్తూ ఉంటాం. అసలు మనసులోనే ఉన్నాడు. అసలు మన మనసు అనే పద్మాన్నే సమర్పిస్తే ఎంత బాగుంటుంది. అది ఈ లోకంలో ఉన్నవాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండడం లేదో కూడా అర్థం కావట్లేదు అని శంకర్లు అంటున్నారన్నమాట. మనస్సు పెట్టి భక్తితో పూజించటం ముఖ్యమా, ఈ పుష్ప సేకరణకి లేదా అడవుల్లో ఎక్కడో ఉన్న ఆ రాతి విగ్రహాన్ని దర్శించటానికి పరుగులు పెట్టడం ముఖ్యమా అని ఆయన అర్థం కాక అడుగుతున్నారన్నమాట. శివుణ్ణి అడుగుతున్నారు. మన పుష్పం సమర్పయేత్ అనగా మనస్సు అనే పుష్పాన్ని భగవంతుడికి అర్పించేయడమే, అదే ముఖ్యమైన పూజ. కానీ మనస్సు పూర్తిగా ఆ విషయములకు శాశ్వతంగా అర్పితమైపోయింది. మనం బయట విషయాలన్నీ మనసులోనే ఉన్నాయి మనకి. ఆ మన పుష్పాన్ని భగవంతుడికి అర్పించే స్థితిలో మనం లేము. గీతలో భగవంతుడు ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలం తోయం. ఏదైనా సరే నువ్వు పూజకి ఏది సమర్పించినా నాకు ఇష్టమే, కానీ అది మనస్సుతో సమర్పించు, బుద్ధితో సమర్పించు అని చెప్పారు. పూజలో పుష్పానికి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని చక్కగా పట్టుకొని మనం హృదయం దగ్గర పెట్టుకొని భగవంతుడి పాదాల దగ్గర నేను సమర్పిస్తున్నాను అనే ఒక సమర్పణా భావంతో ఇస్తే ఆ బాహ్య పుష్పం మన హృదయం లోపల పుష్పం అని అర్థం. అంతేగాని బుట్టెడు పువ్వులు మనం కొని తెచ్చో కోసి తెచ్చో పక్కెళ్ళ నుంచి మనం సమర్పిస్తే అది కానీ పుష్పం కాదు. సృష్టిలో ఉన్న సమస్త వస్తువులు ఆయనవే, పరమాత్మే. మనం ఏమిచ్చి ఆయన్ని సంతోషపరచలేము. దీపాన్ని చూపించడం, ధూపాన్ని సమర్పించడం, నైవేద్యం పెట్టడం వంటి ఉపచారాలన్నీ కూడా ప్రభు ఇవన్నీ మీరు మాకు ఇచ్చిన సొమ్ములు, మీ అనుమతితో మేము ఇవన్నీ అనుభవిస్తున్నామని తెలపడానికే మేము ఈ షోడశోపచార పూజలన్నీ చేస్తున్నాము. అదే నిజమైన అంతరార్థము అని పూజకు వస్తువుల సేకరణ కోసం ప్రయాసపడ్డం మానేసి చక్కటి భక్తితో ఉన్నదానితో చక్కగా పూజ చేసుకోవడమే భగవంతుడికి మనం
చేసే నిజమైన పూజ. షోడశోపచారాల్లో పుష్పానికి ఒక ప్రత్యేకత ఉంది. పరమాత్మకి పుష్పం అంటే ప్రీతి. అదే పుష్పాన్ని మంత్రపుష్పం చేసి సమర్పించటం మన పూజలో ఆఖరిగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. పంచేంద్రియాలను, ప్రకృతిని సంధానపరిచే మనస్సును మంత్రాలతో నియంత్రించి దైవానికి సమర్పించటం అని దీని అర్థం. దీనిని దృష్టిలో ఉంచుకొని బాహ్యంగా పుష్పాలతో స్వామి విగ్రహాలని పూజించాలి. దీని అంతరార్థం గ్రహించకుండా ఎన్ని బుట్టల పూలు పూజ చేసినా కూడా, ఎన్ని దీప నైవేద్యాలు పెట్టినా కూడా ఆ పూజ బాహ్యమైన పూజ కానీ ఆంతరంగిక పూజ కాదు. అక్కడ ఏ వస్తువులు లేకపోయినా పర్వాలేదు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని అందుకే అంటారన్నమాట. ఆ చిత్తశుద్ధి, ఆ లోపల నుంచి ఆ భక్తి భావన, భగవంతుడి మీద పూర్తి ఏకాగ్రత, ఇవన్నీ లేనప్పుడు ఈ పైన చేసేవన్నీ కూడా వ్యర్థమవుతాయి. అవి చెయ్యొద్దు అని చెప్పటం లేదు. చేసేదాన్ని భక్తితో, అనురక్తితో, ప్రేమతో చేసినప్పుడు ఆ ఫలితం ఉంటుంది. పూజకు బండెడు పూలు ముఖ్యం కాదు. భక్తితో మన మనస్సును భగవంతునికి అర్పించటం ముఖ్యం. పుష్పాల సంపాదన కోసం అక్కడిక్కడ పరిగెత్తి వాళ్ళింట్లో వీళ్ళింట్లో పూలు తీసుకొచ్చి లేదా కొనుక్కొచ్చి కష్టపడి పూజ చేసేదానికంటే సుఖంగా కూర్చొని మన ఇంట్లో ఉన్న ఓ మందార పువ్వు తెంపి ఆయనకి పెట్టి, లేకపోతే ఒక తులసాకు పెట్టి మనస్సును భగవంతునిపై పెట్టి పూజించడం ముఖ్యం అని ఇక్కడ శంకర్లు చెప్తున్నారు. నిజంగా మానసిక పూజ అంతా ఉత్తమోత్తమైన పూజ ఇంకేదీ లేదు. ఈ ధ్యానంలో ఇలాగే కూర్చుని మీరు మీ హృదయ పుష్పంతో ఆ స్వామిని అర్చించండి. మీకు వచ్చిన మంత్రాలన్నీ చదువుకోండి. వస్తే, రాకపోతే అవసరం లేదు. ఎలా అర్పిస్తారో మానసిక పూజలో షోడశోపచారాలతోటి మీరు అన్నీ సమర్పించవచ్చు మనసుతో. ఆ పూజ అన్ని పూజల కంటే ఉత్కృష్టమైనటువంటి పూజ. దాన్ని చేస్తే ఇంకా ఏదీ చేయాల్సిన అవసరం లేదు. ఏ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఉత్తమమైనది మనని ఆత్మలో పరమాత్మని దర్శించటం. అదే ఉత్తమమైన పూజ. ఆ పూజని చేయగలిగితే మరి ఇతర పూజలు అవసరం లేదు అని చెప్పడమే ఈ ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఇది మనకి తెలుసు, తెలియదని నేను చెప్పను. చిన్నప్పటి నుంచి మనకి ఇలాంటివన్నీ ఎన్నో చెప్తూనే ఉన్నారు, అందరూ వింటూనే ఉన్నాం. కానీ మనకి మన ప్రకృతి అంటే మానవులుగా మనం ఉన్నదానికి మనకి ఎప్పుడు కూడా పంచేంద్రియాలు సంతృప్తి పడాలని అనుకుంటాం. కళ్ళతో ఆనందంగా చూడాలనుకుంటాం. చెవులతో చక్కటి శ్లోకాలు అవి వినాలి, చదవాలి, ఆ మంత్రాలు అవన్నీ అనుకుంటాం. ఆ సాంబ్రాణి పొగులు అవన్నీ ముక్కుతో ఆఘ్రాణించాలి అనుకుంటాం. చేతులతో అర్చించాలి అనుకుంటాం. ఇలా మనకి ఆ రకమైన అనుభూతుల కోసం చేస్తాం. అవన్నీ కరెక్టే. ఆ అనుభూతిలో లోపించింది ఏమిటి అంటే ఆత్మానందం. ఆ అనుభూతులకు తోడు ఆత్మానందం కూడా ఉన్నప్పుడు
ఆ ఆత్మలో మీకు ఆ శివ చైతన్యం కలుస్తుంది. అప్పుడు మీకు ఆ పూజ అది ఒక అనుభూతినిస్తుంది అన్నమాట. ఆ పూజలో మీరు ఒక అత్యున్నతమైన అనుభూతిని పొందుతారు. మార్గం ఏదైనా మమేకమవడం చైతన్యంతో ముఖ్యం. భగవంతుడితో అనుసంధానం అవడం ముఖ్యం. భగవంతుడితో అనుసంధానమై చేసే పూజలో అత్యధికమైనటువంటి ఆనందం, శాంతి అన్నీ లభిస్తాయి. ఆ పూజా విధానాన్ని అమలు చేయండి. ఇప్పుడు మీరు కూర్చున్న ఈ ధ్యానంలో మీ మానసికమైన పూజని మీరు మనసులో ఆ శివుణ్ణి పెట్టుకుని ఆయనకి చేయండి. అప్పుడు ఆ చేసుకునే పూజ ఎవరికి చేసుకుంటున్నారు? మీ ఆత్మలో ఉన్న పరమాత్మకి మీకు మీరే చేసుకుంటున్నారు. మనమందరం పరమాత్మ స్వరూపాలమే. ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడనే భావన, ఆ నమ్మకం బలంగా ఉంటే మనం ఈ ఛానల్లో ఆత్మ చైతన్యాన్ని సంపూర్ణంగా పొందినట్టే, ఎన్లైటన్మెంట్ని పొందినట్టే. నెమ్మదిగా ఈ ఆత్మానుభూతులన్నింటినీ మనసులో, శరీరంలో, అణువులో నింపుకుంటూ చక్కటి జ్ఞానాన్ని, అంతకంటే చక్కటి అనుభవాన్ని పొందిన మనందరం కొద్దిగా వాస్తవంలోకి రావడానికి ప్రయత్నం చేద్దాం. రాలేకపోతే హాయిగా కూర్చుందాం. ఎన్ని గంటలైనా ఆ పరమశివుడితోటి, శివ చైతన్యంతో, ఆ పార్వతీమాత అనుగ్రహంతో, ఆవిడిచ్చే శక్తితోటి మనం ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు. కూర్చోండి, లేవకుండా కూర్చోండి. కానీ బాహ్య ప్రపంచంలో పనులుండి, పిల్లలుండి, ఎన్నో బాధ్యతలున్న వాళ్ళందరికీ తప్పదు కాబట్టి నెమ్మదిగా బాహ్యంలోకి రండి. జాగ్రత్తగా రండి. ఆనందానుభూతులు ఏమాత్రము చెడగొట్టుకోకుండా రండి. కంగారు పడకుండా. బాహ్యంలోకి రమ్మన్నాం కదా అని చెప్పి ఒకదాని వెంట ఒకటి ఈరోజు చెయ్యవలసిన పనుల గురించి తలుచుకోకుండా ఈ అద్భుతమైన రోజుని ఇచ్చిన పరమాత్మకి ధన్యవాదాలు చెప్తూ, ఇంత చక్కటి జ్ఞానాన్ని, ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకి ఈరోజు ప్రసాదించిన భగవంతుడికి మళ్ళీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ చక్కగా నెమ్మదిగా బాహ్యంలోకి రండి. హృది పునర్భవాభ్యాం అన్నారు. ఉదయంలో మాటికి నేను కనిపిస్తాట పార్వతీ పరమేశ్వరులు. ఎప్పుడు మనం హృదయాన్ని వాళ్ళకి అర్పించినప్పుడు
అటువంటి దివ్య చైతన్యాన్ని మనం నింపుకున్నాం ఇప్పటి వరకు. ఆ చైతన్యానికి, ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇంతటి ధ్యానాన్ని ఇంత చక్కగా చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. చప్పట్లు. నెమ్మదిగా కళ్ళు తెరవండి. 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు రుద్దుకొని కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా సూర్య భగవానుడికి కృతజ్ఞతలతో నమస్కరించుకొని ఇంతటి చక్కటి ధ్యానానుభవాలు తీసుకున్నందుకు ఈ ధ్యాన కార్యక్రమానికి ఒక లైక్ చేయండి. ఇది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. మీ అనుభవాలు ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్.